హలో హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టి నెయ్యి వేస్ట్ కాకుండా ఇలా చేసుకుంటే పిల్లలకైనా సరే పెద్దోళ్ళకైనా సరే హెల్త్ గిట్టంగా చాలా మంచిదండి. మరి చాలా జ్యూసీగా మరి లడ్డునైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కొబ్బరిలో తీసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టేసుకొని నేను ఇక్కడ 2 కుడకలు అయితే తీసుకొని నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మొత్తము చూడండి ఇలా మొత్తం మెత్తగా అవ్వాలి. మిగతా విధంగా పట్టేసి ఉంచేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఇదే ప్యాన్లోకి నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. కొంచెం కరిగించేసుకోవాలండి నెయ్యిని. ఇప్పుడు అందులోకి మిక్సీ పట్టేసి ఉంచుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని స్టవ్ హైలో పెట్టేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. స్టవ్ని స్లిమ్లోనే ఉంచేసుకోవాలి. చూడండి అడుగు అంటుకుంటుంది అడుగైతే. ఇప్పుడు మనం ఇందులోకి ఒక ప్లేట్ కొబ్బరికి ఒక ప్లేటు బెల్లం అయితే తీసుకున్నాను. ఇప్పుడు రెండు బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బెల్లం పాకం పట్టే అవసరం గిట్టంగా లేదు, కరిగించేసుకునే అవసరం గిట్టంగా లేకుండా చాలా సింపుల్గా చూపిస్తానండి. చూడండి అది బెల్లం అయితే కరిగిపోయింది మొత్తము. అలా ఇంకొక 5 నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 5 ఇలాచీలు తీసుకొని నేనైతే ఇక్కడ దంచేసుకొని పౌడర్ వేసేసుకోవాలండి. వేసుకున్నాక ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని ఇప్పుడు కొంచెం హైలో స్లిమ్లో ఉంచేసుకొని కలిపేసుకోవాలండి. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి లడ్డు అయితే. చూడండి ఇప్పుడు ఉండలు కట్టేసుకోవడానికి అయితే వచ్చేసింది. అంతేనండి. స్టవ్ బంద్ చేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం దగ్గర పడదండి. ఒక 5 నిమిషాల పాటు గాలి కుంచేసుకుందాం. అలాగే చల్లారాక ఉండలు చుట్టేసుకోవాలండి. చూడండి జిగిరిగా చేతికైతే అంటుకుంటుంది. ఎలాంటి పాకం అవసరం లేదండి. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు డబల్ పని లేకుండా. ఇప్పుడు చల్లారాక కొంచెం కొంచెం తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు అయితే చుట్టేసుకోవాలండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది లడ్డు అయితే. మిగతా గిట్టంగా మొత్తం అలానే లడ్డు చుట్టేసుకోవాలండి. చూడండి ఎంతో జ్యూసీగా లడ్డు అయితే రెడీ అయిపోయినాయండి కొబ్బరి లడ్డులో. మరి నేనైతే ఇలా చేసుకుంటాను. మరి మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే